హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పాలక్ పన్నీర్ అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి పాలక్ పన్నీరు. ఈ వీడియో మొత్తము చూసేయండి. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అండి. చేసుకోవడం అయితే సింపుల్. పాలకూర అండి, ఇది పాలకూర తీసుకొని 3-4 సార్లు మంచిగా కడుక్కోవాలండి. ఆకుకూర కాబట్టి మంచిగా కడుక్కోవాలండి. పురుగు లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదండి, ఎందుకంటే పాలకూరను మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకున్నా సరే, పెద్దగా కట్ చేసుకున్నా సరే అండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. పాలకూరను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పోసి కడుక్కోవాలండి. 3 సార్లు కడిగి వాటర్ పారబోసేయాలి. మళ్ళీ ఒకసారి వాటర్ పోసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. వేడిన తర్వాత పాలకూరను వేసుకోవాలండి. ఇలా వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలండి. పాలకూరని 4 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలండి. వాటర్లో నుండి తీసేసినాం కాబట్టి పాలకూరను వాటర్ అనేటివి వస్తాయండి. ఇలా ఒక 4 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. కావాల్సినవి అండి, పాలక్ పన్నీర్లకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తము చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పాత్రలో వేయాలండి. పాలకూరను వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈ పాలకూరకు సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. పాలకూరను ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పాలకూర ఉడికించేటప్పుడు వాటర్ వస్తాయండి, ఆ వాటరు వేసుకోవాలి. పాలకూర వేసుకోవాలండి. వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మిక్సీ పాత్రలో వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. పాలక్ పన్నీర్కు సరిపడా నూనె వేసుకోవాలండి. వేసుకొని వేడిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలను. ఉల్లిగడ్డ కొద్దిగా గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. 2 లవంగాలు, 1 ఇలాచి, బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు వేసుకొని కలుపుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలండి. పాలకూర పేస్ట్ని వేసి కలుపుకోవాలి. పాలక్ పన్నీర్ కర్రీని అయితే పచ్చిమిరపకాయలు వేసే చేసుకోవాలండి. కారపొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదండి. పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మిక్సీ పాత్రలో వాటర్ పోసుకొని పోసుకోవాలి. ఇందులో మిక్సీ పాత్రలో కొన్ని వాటర్ పోసి ఇలా పోసుకోవాలండి. పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. పన్నీర్ అండి, ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ను బాగా పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పాలకూర పేస్ట్ని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా ఉడకాలండి. పాలకూర పేస్ట్ అయితే ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. కొద్దిగా దగ్గరికి రావాలండి పాలకూర పేస్ట్ అనేది. మూత పెట్టి ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికించాలండి పాలకూరని అయితే. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత 4 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. పన్నీర్ ముక్కల్ని దగ్గరికి రావాలండి. పాలక్ పన్నీరు దగ్గరికి వస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 4 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి పాలక్ పన్నీర్. చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.
చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. పాలక్ పన్నీరు ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి టేస్ట్ చేయాలి. సరిపోకపోతే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అన్నంలో అయినా, చపాతీలో అయినా, జొన్న రొట్టెలల్లో అయినా, ఏ రొట్టెలల్లో అయినా సరే అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పాలక్ పన్నీరు. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తూ ఉంటానండి. పాలక్ పన్నీర్ అయితే మాకైతే చాలా ఇష్టం అండి. ఇలా చేసుకొని తినడం అయితే మొత్తము తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.